హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటి అనేది మీకు థంబ్నైల్ చూసింటే అర్థమైంటుంది కదా. సో కిచెన్ కోసం కొత్త ప్రోడక్ట్స్ అమెజాన్ నుంచి నేను తీసుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నా. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఈ మల్టీ ఫంక్షనల్ ఆయిల్ డిస్పెన్సర్ అన్నమాట. ఇది వచ్చేసరికి గ్లాస్తో వస్తుంది బేస్ అంతా. సో ఇది పైన వచ్చేసరికి ఇలా 2 వేస్గా యూజ్ చేయొచ్చు. వన్ వచ్చేసరికి ఇలా నాబ్ ప్రెస్ చేయగానే ఆయిల్ మనం పోసుకోవడానికి యూజ్ అవుతుంది ఏదైనా కర్రీస్ అలా చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్ప్రే, మనకు దోశ కానీ చపాతీ కానీ అలా చేసేటప్పుడు మనం జస్ట్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. అండ్ ఇలా పైన కూడా ఇలా ఓపెన్ అవుతుంది క్యాప్, మనం ఆయిల్ అది పోసుకోవచ్చు ఈజీగా మనం ప్యాకెట్ ఓపెన్ చేసి. బట్ ఇదైతే 1/2 లీటర్ బాటిల్. సో నేను ఇది ప్రైస్ ఎంత అయింది ఏంటి అనేది స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. అండ్ దీని లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. క్వాలిటీ అండ్ మెటీరియల్ నాకు చాలా బాగా అనిపించింది ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఈ వాల్ డెకర్, కిచెన్లో డెకరేట్ చేసుకోవడానికి బాగా అనిపిస్తుందని ఇది తీసుకున్నాను. వుడెన్తో వస్తుంది ఇది బేస్. ఇది క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఒక చిన్న కోట్ కూడా రాసి ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్తో ఉంటుంది. అండ్ వెనకాల కూడా ఇలా 2 నాబ్స్ ఉంటాయి మనకు, సో సౌండ్ అది రాకుండా. సో మనం హ్యాంగ్ చేసినప్పుడు సో క్వాలిటీ అండ్ లుక్ వైజ్ ఇది కూడా చాలా ప్రీమియం లుక్ అనిపించింది. సో నాకు బాగా అనిపించింది అనమాట ఇదైతే ఈ ప్రైస్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ కట్టర్స్. ఇవి స్టీల్ వస్తుందన్నమాట. దీని బేస్ అంతా బ్యాక్ సైడ్ వచ్చేసరికి అలా గ్రిప్ కోసం ప్లాస్టిక్ బేస్ అయితే ఇచ్చారు. సో చిన్నపిల్లలు ఫుడ్ని మనం డిఫరెంట్ షేప్లో కట్ చేసి ఇవ్వచ్చు కదా, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ క్యారెట్ అలా. సో అలా బాగా యూజ్ అవుతుందని నేను తీసుకున్నాను. సో వాళ్ళు ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదా డిఫరెంట్ షేప్స్ చూసినప్పుడు. సో దానికోసం అయితే నేను ఇది తీసుకున్నాను. దీని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే కాదు, మనం కుకీస్ కానీ ఇంకా ప్యాన్ కేక్స్ కానీ ఇలా చాలా కూడా కట్ చేసుకోవచ్చు మనం వీటిని యూజ్ చేసి. నేనైతే ఇక్కడ 2 షేప్స్ అయితే కట్ చేసి చూపిస్తున్నా, ఇలా ర్యాబిట్ షేప్ అలాగే హార్ట్ షేప్. సో చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదా, సో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది బాగా. సో నేనైతే ఇక్కడ 2 షేప్స్ అయితే కట్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మనం అలా ప్రెస్ చేసి వీటిని జస్ట్ అలా ఓపెన్ చేసి మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా పుష్ చేస్తే మనకి ఇలా షేప్స్ అయితే కట్ అయిపోతాయి. ఇందులో 12 షేప్స్ వచ్చాయన్నమాట. నేను 2 షేప్స్ అయితే చూపించాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా ఒక మల్టీపర్పస్ ఆర్గనైజర్. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. ఇలా వుడెన్తో వస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి హోల్డర్స్. అండ్ కింద వచ్చేసరికి మెటాలిక్ బేస్ వస్తుంది. ఆ బేస్ వచ్చేసరికి ఇది ఉంది కదా, ఇది కూడా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. చాలా వెయిట్, అంటే ఎక్కువ వెయిట్ కాకపోయినా అట్లీస్ట్ ఆ వెయిట్ బేర్ చేసే క్యాపబిలిటీ దానికి ఉంది. సో మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, డైనింగ్ టేబుల్ మీద కానీ లేదంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద కానీ స్టూడియోని దగ్గర అయితే యూజ్ చేయొచ్చు. నేను ప్రస్తుతానికైతే దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను. ఒక దాంట్లో ఇలా ఫోర్క్స్ అండ్ అలాగే స్పూన్స్, ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా కొంచెం దాన్ని ఎలివేట్ చేయడం కోసం నేను ఫ్లవర్స్ అయితే పెట్టి డెకరేట్ చేస్తున్నా, నా దగ్గర ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. సో దానివల్ల ఇంకా మంచి ప్రీమియం లుక్ వచ్చింది. ఇలా పెట్టి మనం డైనింగ్ టేబుల్ మీద సెట్ చేస్తే సో అది ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అనమాట లుక్ వైజ్ అయితే. సో నాకు ఇది క్వాలిటీ అండ్ లుక్ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ చాలా రీజనబుల్ అనిపించింది. ఇది కూడా ఒక డెకరేటివ్ ఐటెం లాంటిదే, షెఫ్తో వస్తుంది అనమాట. ఇది షెఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ ఆర్గనైజర్. సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. సో మనం ఇది డైనింగ్ టేబుల్ మీద కానీ ఇలా కౌంటర్ టాప్ మీద కానీ పెట్టి మనం డిజైన్ చేస్తే మాత్రం చాలా మంచి లుక్ వస్తుంది. ఇది క్వాలిటీ వైజ్ చాలా బాగా అనిపించింది. సో ఇలా ఒక హోల్డర్ లాగా వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి గ్లాస్ జార్స్. దీనికి వచ్చిన సాల్ట్ అండ్ పెప్పర్ వచ్చేసి సో నాకైతే చాలా మంచి ప్రీమియం లుక్ అనిపించింది ఇది పెట్టిన తర్వాత. సో తప్పకుండా ఇది రికమెండ్ చేస్తాను మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్ స్టోరేజర్. కింద వచ్చేసరికి ఇలా వస్తుంది బాస్కెట్ లాగా. అండ్ పైన పార్ట్ వచ్చేసరికి ఇలా హెన్ షేప్తో ఉన్న ఒక డెకరేటివ్ ఐటమ్ లాగా, ఒక డెకరేటివ్ పీస్ లాగా ఇలా హెన్
తో వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగా అనిపించింది. సెరామిక్ బేస్ కింద వచ్చేసరికి ఇలా మెటల్ది బాస్కెట్ లాగా వచ్చింది. సో లుక్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ ఇది చాలా బాగుంది. సో హోల్డ్ చేసుకోవడానికి ఇలా 2 సైడ్స్ మనకి ఇలా హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. అండ్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ వుడ్ది. సో మనం ఇలా ఎగ్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. హెన్ అండ్ కింద మెటల్ బాస్కెట్, ఇందులో కూడా కలర్స్ అండ్ డిజైన్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది చెక్ చేసి తీసుకోండి. నాకైతే ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చిన హెన్ బాగా అనిపించి నేను దీన్ని తీసుకున్నాను. అండ్ మనం వీటిని ఈజీగా కూడా పుల్ చేసుకోవచ్చు. చూడండి ఇలా మనకి సైడ్ ఇలా హ్యాండిల్స్ వచ్చాయి కదా, సో ఈజీగా మనం పుల్ చేయొచ్చు అండ్ అలాగే లిఫ్ట్ కూడా చేయొచ్చు అనమాట. మనకు ఎగ్స్ అనేవి పగిలిపోకుండా కూడా ఉంటాయి. ఈ పైన వచ్చేసరికి ఇది సెరామిక్ది వస్తుంది. సో ఇది కూడా మనకు కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు బాగా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డెకోర్ ఐటమే, ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్ది. సో కింద వచ్చేసరికి ఇలా వుడెన్ బేస్తో వచ్చింది. అందులో ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయితే అటాచ్ అయ్యి కిందకు వచ్చాయి. అండ్ దీనికి ఒక చిన్న స్మాల్ థ్రెడ్ కూడా అటాచ్ అయ్యి వచ్చింది. సో మనం ఈజీగా ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. నేనైతే కిచెన్లో విండోకి హ్యాంగ్ చేద్దామని దీన్ని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా ఒక ప్లాంటే, ఆర్టిఫిషియల్ ప్లాంట్. కింద వచ్చేసరికి ఇలా ఒక వుడెన్ బేస్తో వచ్చింది. పైన వచ్చేసరికి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది అనమాట. సో ఇది సేమ్ ఒరిజినల్ ఎలా ఉందో అలానే అనిపించింది నాకు. సో దీన్ని మల్టీపర్పస్గా కూడా యూస్ చేయొచ్చు. మనము ఎక్కడైనా దీన్ని డెకరేటివ్ ఐటమ్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేనైతే ప్రస్తుతానికి దీన్ని కిచెన్లోకి అయితే యూస్ చేస్తున్నా. మనం లివింగ్ రూమ్, డైనింగ్ టేబుల్ ఏరియా ఎక్కడైనా దీన్ని యూస్ చేయొచ్చు అనమాట. సో ఇది రియల్ ప్లాంట్ ఎలా ఉందో నాకు అలానే అనిపించింది. నాకు ఇది ఒక ఆర్టిఫిషియల్ లాగా అనిపించలేదు. లుక్ అండ్ క్వాలిటీ వైజ్ ఇది కూడా చాలా ప్రీమియంగా అనిపించింది. నేనైతే దీన్ని ఇలా మసాలా బాక్సెస్ అన్నీ ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ పెట్టుకోవడానికి వచ్చిన చిన్న స్టోరేజ్ స్పేస్లో నేను దీన్ని ఇలా పెట్టి ఆర్గనైజ్ చేశాను. ఇది మనం ఎక్కడ పెట్టి ఆర్గనైజ్ చేసినా ఆ ప్లేస్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఇది ఎందుకంటే ఇది రియల్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలా ఒక టిష్యూ హోల్డర్. ఇలా పైన వచ్చేసరికి ఇలా వుడెన్తో వస్తుంది. పైన లిడ్ మాత్రం, కింద మాత్రం ప్లాస్టిక్ బేస్ వస్తుంది. సో ఇది హైట్ డెప్త్ కూడా చాలా అలా ఎక్కువగానే ఉంది. సో మనం చాలా వరకు టిష్యూస్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్. బేస్ వచ్చేసరికి నేనైతే వైట్ చూస్ చేసుకున్నాను. సో అంతా కూడా వైట్ అండ్ వుడెన్ కలర్లో మ్యాచ్ చేద్దాము అన్నట్లు. సో దీని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇలా సెట్ ఆఫ్ 6 వచ్చిన టీ కోస్టర్స్. కింద వచ్చేసరికి చిన్నది ఇలా వుడెన్ బేస్ వచ్చింది. ఇవి వచ్చేసరికి ఇలా 6 కోస్టర్స్ అయితే వచ్చాయి. లుక్ వైజ్, క్వాలిటీ వైజ్ చాలా ప్రీమియంగా అనిపించాయి. ఇవంతా కూడా వుడెనే. నేను చూపించిన ప్రతి ఐటెం కూడా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు మనకి ఎక్కడ కావాలి అంటే అక్కడ. సో ఇలా అనే కాదు, నేనైతే వీటిని అన్నిటిని కిచెన్లో ఆర్గనైజ్ చేయడానికి యూజ్ చేశాను. మరి డైనింగ్ టేబుల్ ఏరియా ఆర్ కిచెన్ కౌంటర్ టాప్ ఏరియా మీద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియోలో ఏ ప్రోడక్ట్ బాగా అనిపించింది అనేది కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మీకు ఈ వీడియో నచ్చితే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.